హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు ఒక చిన్న నా ఎక్స్పీరియన్సు, అలానే నా అభిప్రాయం అని కూడా అనవచ్చు. అది నేను ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తానండి. అది ఏంటంటే, ఏ విషయంలోనైనా ఎప్పుడు ఎవరి మీద మీరు ఆధారపడకండి. ఎందుకంటే ఏ కష్టం మీకు కలగనివ్వండి, కానీ ఎవరి మీద మీరు ఆధారపడొద్దండి. ఎప్పుడైతే మనము ఒకరి మీద మనం ఆధారపడి మన లైఫ్ ఆధారపడ్డామో, మన లైఫ్ని మనం వాళ్ళ చేతికి ఇచ్చినట్టే. ఇంకా అక్కడ మన జీవితం అంటూ ఏమీ ఉండదు. మన జీవితాన్ని మనం ఇంకొకళ్ళ చేతిలో పెట్టినట్టే. ఎప్పుడైతే మన లైఫ్ని ఇంకొకళ్ళు చేతిలో పెడతామో, మనకంటూ ఏమీ లైఫ్ అనేది ఉండదండి. బట్ ఒక్కొక్కసారి అనిపించవచ్చు, ఒంటరి అయిపోయాం కదా, ఏమీ తోచలేని పరిస్థితుల్లో మనం వాళ్ళని సలహాలు అడగడము, వాళ్ళు చెప్పిన మంచో చెడో సలహాలు ఆ టైంలో ఎలా ఉంటుందంటే, మనకి ఆలోచన శక్తి అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఏది మంచి ఏది చెడు అనేది మనము ఆలోచన జ్ఞానం అనేది మనకు ఆ టైంలో మనకి తోచదు. బట్ అలాంటి టైం అప్పుడు వాళ్ళు మంచి సలహా ఇస్తున్నారా, చెడ్డ సలహా ఇస్తున్నారా అనేది మనకు తెలియకుండా వాళ్ళని మనం బ్లైండ్గా నమ్మి వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం వెళ్ళిపోతాము. అది కొన్ని రోజులు బాగానే ఉంటుందండి. సడన్ టైం అప్పుడు మనం రియలైజ్ అయ్యి, ఇది మనం చేస్తున్నది తప్పు, వీళ్ళు మనకి చెడు సలహాలు ఇస్తున్నారు, ఈ వేలో వెళ్తే మనం కరెక్ట్గా మనం ఉండలేము, మన లైఫ్ మంచిగా లీడ్ అవ్వదు, ఎందుకంటే వీళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు అని మనం ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యి మన సొంత మార్గాన్ని మనం ఎంచుకుంటామో, అప్పటి నుండి మన బంధువులకి కానీ చుట్టాలకి కానీ ఈవెన్ మన వాళ్ళకి మనము శత్రువులం అయిపోతాము. అప్పటి నుండి వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇది మన మార్గంలో రావడం లేదు, ఇది మన మాట వినడం లేదు, దీనికంటూ ఒక సొంత మార్గాన్ని ఎంచుకున్నది, మన మాట మనం చెప్పిన సలహాలు వినడం లేదు. అది ఏ విషయంలోనైనా కానివ్వండి, మాటల విషయంలోనే కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఏ విషయంలోనైనా కానీ ఒకసారి మనం మోసపోతేనే దాని నుంచి మనం బయటపడగలుగుతాము. ఆ మోసాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి మనం వాళ్ళ మార్గం నుంచి మనం తప్పుకొని మన మార్గాన్ని మనం ఎంచుకుంటామో, ఆ రోజు నుంచి వాళ్ళు మనము వాళ్ళకి టార్గెట్ అవుతాం అనమాట. దీనికి ఎవరు సపోర్టు లేకుండా ఎలా చేయాలి, దీనికి మనము ఏ విధంగానూ హ్యాపీగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు, దీనికి ఎవరి సపోర్టు ఉండకూడదు, దీన్ని ఎలా మనం హింస పెట్టాలి, ఈ వేలో క్రిమినల్ బ్రెయిన్స్తో ఆలోచించి మన మీద బాణాలు సంధిస్తారనమాట. బట్ అలాంటి టైం అప్పుడు మనం ఏం చేయాలంటే, అవన్నీ మనం పక్కన పెట్టేసి అలాంటివి అసలు మనం లెక్క చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాలి, ఎందుకంటే మనకి వేరే అవకాశం లేకపోతే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరే మనము ఆధారపడవలసి వస్తుంది కదా. వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇదంతా. మనం ఎప్పుడైతే మనం సొంత మార్గాన్ని ఎంచుకొని మన సొంత మార్గంలో వెళ్తామో, అప్పటి నుంచి వాళ్ళు మన శత్రువులుగా ట్రీట్ చేస్తారండి. కానీ అలాంటి టైం అప్పుడే మనం చాలా మనస్థైర్యంతో, మీకు బాధ ఉండొచ్చు కానీ ఎవరూ లేరని బాధపడవచ్చు, ఒంటరి కదా అది ఏంటి అని చాలా చాలా ఆ టైంలో మనకి కొన్నిసార్లు ఎంత కష్టం అనిపించినా సరే, నా అనేవాళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడకూడదండి. నా అనేవాళ్ళ మీద ఏ సిచ్యుయేషన్లోనే ఆధారపడకూడదు. అది ఫైనాన్షియల్ విషయంలోనా, లేదు ఏ సందర్భం, నీకంటూ ఒక సొంత మార్గం ఉంటుంది, అది ఎంచుకోండి. నీకు కష్టం కలిగినప్పుడు నువ్వు ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే భగవంతుడికి చెప్పుకోండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. మనుషుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నీకు కష్టం కలిగినప్పుడు నీ కష్టాన్ని ఒక దగ్గర కూర్చొని, ఆ దేవుడి పటం ముందైనా సరే కూర్చొని, భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది, దీనికి ఏదో ఒక మార్గం చూపి అని నువ్వు ఎప్పుడైతే నీ సొంత ఆలోచనతోని దేవుడి మార్గాన్ని ఎంచుకొని నువ్వు వెళ్తావో, అందులో కష్టమున్నా నష్టమున్నా ఏమున్నా దానికి అన్నిటికీ నువ్వే బాధ్యురాలు అవుతావు. కాబట్టి నీకు అందులో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇతరుల మీద ఆధారపడి మన లైఫ్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతామో ఆ ధైర్యంతో, అప్పుడు మనకంటూ ఒక లైఫ్ అనేది ఏమీ ఉండదండి. అందుకోసమే భగవంతుడికి ఏ కష్టం వచ్చినా మనుషులకు చెప్పుకుంటే ఏముందండి, నీతో మంచిగానే ఉంటారు, నీతో మంచిగానే మాట్లాడతారు, నీతో అంతా బాగానే ఉంటారు. కానీ దాన్ని చులకన చేసి వాళ్ళ దృష్టిలో అది వేరే విధంగా, పైకి మంచిగానే ఉంటారు బట్ ఆలోచన విధానం అనేది వేరే ఉంటుందండి. కొంతమంది దీనికి ఇలా రావాల్సిందే, ఇది ఇలా బాధపడవలసిందే,
అని కొంతమంది లోపల లోపల ఆనందాన్ని ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది ఇంకొక వేలో ఉంటారు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటివి ఎందుకంటే ఇవంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, ఇలాంటి సిచ్యుయేషన్స్ అనేవి నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ అందుకోసమే లైఫ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు, ఏ పరిస్థితుల్లో మీరున్నా భగవంతుడిని నమ్మండి. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. నేను చెప్తున్నాను కదా, ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. భగవంతుడిని ఎప్పుడైతే నమ్ముతామో ఆయనని మీకు మళ్ళీ ఇంకొక విషయం చెప్పనండి, భగవంతుడు కూడా ఆయన స్వయంగా వచ్చి మనకేమీ హెల్ప్ చేయడు. బట్ ఒక మనిషి రూపంలోనే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. కానీ అది ఆయన చేసిన సహాయం. మన వాళ్ళంటూ ఎవరు ఉండరు అందులో. మనకి తెలియని వ్యక్తులు ఎవరో ఒకరు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు, ఏదో ఒక తెలియని ఒక సలహా ఇస్తారు. అందుకోసం ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఏ కష్టం కలిగినా మీ లైఫ్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు, వేరే వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. మీకంటూ ఒక వే ఉంటుంది, మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ మార్గాన్ని మీరు ఎంచుకొని ఆ మార్గంలోని వెళ్ళారు అంటే కనుక డెఫినెట్గా మీరు మీ లైఫ్లో సక్సెస్ అనేది మీరు చూడగలుగుతారు. అది కష్టమైన సుఖమైన ఏదైనా అది మీరు ఎంచుకున్న మార్గం కాబట్టి అందులో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అందుకోసం ఎప్పుడు ఎవరి మీద లైఫ్లో డిపెండ్ అవ్వకండి, ఓకేనా. దేవుడిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. మనుషులు నమ్మి, అందులోని బంధువులను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో కథలు కూడా ఉన్నాయి, ఇప్పుడే కాదు మన చిన్ననాటి నుంచి చూస్తున్నాము. అందుకోసమే ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, మీ మార్గాన్ని మీరు ఎంచుకోండి, భగవంతుడి మార్గంలో వెళ్ళండి, మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఇది నా అభిప్రాయము, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.